అత్యంత కీలకమైన ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు కింద మీద పడుతోంది? మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే ఆ ఒక్క చోట మరో ఎత్తు అన్నట్టుగా ఎందుకు మారిపోయింది? ఒక్క చోట కూడా మ్యాజిక్ ఫిగర్ దాటకుండా చివరికి చచ్చి చెడి చైర్మన్ పీఠాలను దక్కించుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? ఆ జిల్లాలో ఎందుకు పరిస్థితి అలా మారిపోయింది? ఇంతకీ ఏదా జిల్లా? అక్కడే ఎందుకు అలా జరుగుతోంది? ఆచి చికెన్ మసాలా తెలంగాణ రాజకీయాలకు గుండెకాయ లాంటిది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిళ్లలో. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర రాజధానితో కలిసుండే రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు అటు కాంగ్రెస్ నాయకులకు కూడా మింగుడు పడ్డలేదట. అసలు ఎందుకు ఇలాంటి దారుణమైన రిజల్ట్లు వచ్చాయంటూ అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరాధిస్తున్నట్టు సమాచారం. ఇదే టైంలో జిల్లా నాయకుల పనితీరు గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కాకుండా నాయకులకు నచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం వల్లే ఫలితాలు అలా వచ్చాయన్న వాదన బలంగా ఉంది. అటు క్యాడర్ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 10 మున్సిపాలిటీలో ఎక్కడా కాంగ్రెస్ కి మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లు రాలేదు. మ్యాజిక్ ఫిగర్ కు కాస్త దగ్గరగా వచ్చిన చోట చచ్చి చెడి మున్సిపల్ చైర్మన్ పోస్టులను దక్కించుకోవాల్సి వచ్చింది. అందుకోసం రకరకాల అడ్డదారులు తొక్కాల్సి వచ్చిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జరుగుతోంది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులను, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్లు అయిన వారిని, ఇంకొన్ని చోట్ల అయితే చివరికి సిద్ధాంత వైరుధ్యాలున్న బీజేపీతో కూడా జతకట్టి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుని పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. అయితే కొత్త పాత నేతల మధ్య సఖ్యత లేని కారణంగానే జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. హస్తంలోని 5 వేళ్లు ఒక్కటిగా ఉంటే ఆ లెక్కే వేరుగా ఉంటుందని, దానికి బదులు నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండడం వల్లే దెబ్బలు తగులుతున్నాయన్నది నాయకుల మాట. ఎన్నిక ఏ రూపంలో జరిగినా మెజారిటీ మున్సిపాలిటీలో మహిళలకు పీఠాలు దక్కాయి. చేవిల్లా, మొయినాబాద్, అలియాబాద్, వికారాబాద్, తాండూర్, పరిగిలో మహిళలు చైర్పర్సన్స్ అయ్యారు. ఈ అన్ని మున్సిపాలిటీలో సీనియర్స్, కీలక నాయకులున్నా ఎవరికి వారు పార్టీ తరపున కాకుండా తమ వర్గం కోసం పాకులాడ్డంతో మనస్పర్ధలు తలెత్తినట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా పెద్దల మధ్య సఖ్యత లేకపోవడమే పార్టీకి శాపమంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. మున్సిపల్ ఎన్నికల్లోనే ఇలాంటి ఫలితాలొస్తే రేపు పరిషత్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది పార్టీ శ్రేణుల్లో.